Let's welcome. We now invite Father Naveen to life in its abundance. You means he died. మీడియా మిత్రులకు, టీచర్స్కు, పేరెంట్స్కు, మరి ఇక్కడ చేరి ఉన్న విద్యార్థులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క సెమీ క్రిస్మస్ రోజున మనకు దేవుడు గుర్తు చేసే, మనకు ఇచ్చే సందేశం ఏమనగా, దేవుడు మనల్ని తన యొక్క రూపంలో సృష్టించి మనల్ని ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క జీవాన్ని సంపూర్ణంగా జీవించాలని చెప్పారు. కానీ మనుషులమైన మనము దేవుని తిరస్కరించి, ఆయనను ధిక్కరించి, మరి పాపాలను చేసి ఆ యొక్క జీవాన్ని కోల్పోతున్నప్పుడు, మన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా జీవించకుండా నరకంలో పడి, పాపంలో పడి మన యొక్క జీవితాన్ని కోల్పోతున్నప్పుడు, మరి ఈ యొక్క నా యొక్క బిడ్డలు, ఈ యొక్క నా యొక్క ప్రజలు ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క జీవాన్ని మళ్ళీ పరిపూర్ణంగా జీవించాలి అని ఆయన ఈ యొక్క లోకంలో పుట్టారు. పాపం యొక్క ఫలితం ఏమిటంటే మరణము. కాబట్టి పాపము యొక్క ఫలితాన్ని, మరణాన్ని మనము అనుభవించాలి. కానీ మన యొక్క మరణాన్ని ఆయన తీసుకొని, ఆయన మీద వేసుకొని, మన యొక్క పాపాలన్నిటినీ, మన యొక్క పాపాల కోసం ఆయన మరణించారు, మనల్ని రక్షించారు. కాబట్టి ఆయన మనల్ని ఈ యొక్క రోజున అడిగే విషయం ఏమిటంటే, చెప్పే మాట ఏమిటంటే, మనల్ని ఆ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా జీవించాలని అడుగుతున్నారు. కాబట్టి మనమందరము ఆ యొక్క జీవితాన్ని ఎలా సంపూర్ణంగా, పరిపూర్ణంగా జీవిస్తామంటే, మనం ఇతరుల కొరకు జీవించినప్పుడు, మన యొక్క జీవితాలను ఇతరుల కొరకు మరి అర్పించినప్పుడు, మనం ఇతరులను ప్రేమించినప్పుడు, మరి ఆ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా జీవిస్తాము. కాబట్టి మరి ఈ యొక్క రోజు నుంచి మనం ఆ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా జీవిస్తూ ఆ దేవుని మన యొక్క జీవితాల ద్వారా మహిమపరచాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఫాదర్ నవీన్ కుమార్, లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్, మైపాల్ స్ట్రీట్, అమలాపురం. థ్యాంక్ యూ సో మచ్.